అనగా అనగా రాగమతి చైలుచుండు తినగ తినగవేమో తీయనుండు అనే పద్యం ఉండేది మన చిన్నప్పుడు. ఎవరికైనా గుర్తుందా? అది అలా అన్నట్టు ఆ పద్యంకి భావం ఏంటో తెలుసుంటే నేను ఇలా ఎందుకు చెప్పానో అర్థమవుతుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పని ఫస్ట్ అయితే ఎవరికీ రాదండి. తర్వాత నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటే కంపల్సరీగా వచ్చేస్తుంది. అది వంట అయినా, స్టిచ్చింగ్ అయినా, ఏ వర్క్ అయినా ప్రతిదీ అది మీకు తెలిసే ఉంటుంది కదా. నాకు ఫస్ట్‌లో అసలు స్టార్టింగ్ అసలు వంటే రాదు. నాకు పెళ్ళైన కొత్తలో అసలు అన్నం ఎలా వంచాలో కూడా తెలీదు. అలాంటిది ఇప్పుడు మ్యాక్సిమం అన్ని విధాల వంటలైతే చేయగలను. వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ ఏదైనా సరే బాగానే చేస్తాను. అలాగే స్టిచ్చింగ్ కూడా లైట్ లైట్‌గా వచ్చేది. ఇప్పటి వరకైతే నేను ఎవరివి బయట వాళ్ళు స్టిచ్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం మా ఇంటి దగ్గరలో అమ్మాయి ఫ్రాక్ కుట్టమని ఇచ్చింది. అమ్మాయి నాకు నేను కొత్తగా నేర్చుకుంటున్నానని చెప్పిన. ఓకే నీకు ఎలా వస్తే నువ్వు మొన్న కుట్టుకున్నావుగా అలా కుట్టు చాలు అని చెప్పింది. సరేలే ట్రై చేస్తాను ఇవ్వంటే పాపం కొత్త చీర ఇచ్చేసింది. సెట్ అయిందో లేదో కూడా తెలీదు. చూడటానికైతే బాగానే ఉంది. ఎలా ఉందో మీరైతే కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ అయితే ఇది బాగానే ఉంటే ఇంకోటి ఇస్తానని చెప్పింది. ఇంకోసారి తీసుకొని కుట్టొచ్చో కుట్టకూడదో కూడా చెప్పండి. ఎందుకంటే మీ సలహా మీదకే ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే. ఓకేనా? ఎలా వచ్చిందో చెప్పండి. నా ఫ్రాక్ కూడా కొంచెం బాగానే వచ్చిందని నా అభిప్రాయం. బాయ్.